దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంకాల సమయంలో వచ్చిన మీకందరికీ ధన్యవాదాలకు నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. లూకా సువార్త 22:20. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ప్రభు మీ సన్నిధిలో మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ ఐక్యపరిచిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. మీ లేఖనంలో వచ్చి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తుండగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ఈ సమయాన్నంతటినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభు. మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ మహిమగల రాకడకై మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. మీ లేఖనం తచ్చు మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. గ్రహించి అర్థం చేసుకుని నమ్మి విశ్వసించి గైకునే హృదయాలు మాకు దయచేయండి ప్రభు. మీరు మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. రెండు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవాళి పాపము నుండి వాళ్ళను రక్షించుటకు గాను శిలువ మీద బలియాగమై రక్తం చిందించాడు. ఆ రక్తములోనే రక్షణ కలుగచేసి ఆ రక్తముతో ఒక నిబంధనను స్థాపించాడు. ఈ పూట మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు 2-3 చెప్తాను. చాలా జాగ్రత్తగా విని మీరు అర్థం చేసుకోవాలి. మనం రక్షణ పొందటానికి రక్తం ఎందుకు అవసరమైంది? మొదటి ప్రశ్న. రెండోది, ఒక నిబంధనను స్థాపించడానికి రక్తం ఎందుకు అవసరమైంది? రక్తం లేకపోతే పని జరగకపోయేదా? ఆయన రక్తం కార్చకుండా శిలువ మీద చచ్చిపోకుండా ఎందుకు కాపాడలేకపోయాడు? ఆఫ్టర్ ఆల్ ఆయన బేసికల్లీ దేవుడు ఎలాగ చిటికేస్తే పని అయిపోయింది. అంతగా ఎందుకు ప్రయాసపడాల్సి వచ్చింది? చాలా మంది యేసు ప్రభు శిలువను చూస్తే ఇదే వెటకారం చేస్తారు, వేళకోళం చేస్తారు. దేవుడు అంటారు అన్ని తిప్పులు ఎందుకు కొట్టాడు ఆయన? మన ఫేస్బుక్ లో 3 మేకులు పీక్కోలేకపోయాడు, పెద్ద రక్షిద్దారట జనాన్ని అని వెటకారం వేళకోళం చేస్తున్నారు. 3 మేకులు పీక్కోలేకపోయాడు కానీ పెద్ద చెప్పుతున్నారు పెద్ద అని చాలా మంది జోక్స్ చేస్తున్నారు యేసు ప్రభుని. 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు? వేరే ఆప్షన్ లేకపోయిందా ఆయనకి? ఇంత లాంగ్ ప్రాసెస్, ఇంత కష్టమైన పద్ధతిని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. సరే, అందులోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్తాను. పరిశుద్ధాత్మకి దెయ్యానికి తేడా ఏంటి చెప్పండి మీరు. చెప్పాలి. పరిశుద్ధాత్మ కూడా ఆత్మే, దెయ్యం కూడా ఆత్మే. మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఈ తేడా చూపించకపోతున్నాను. నేను పొందుకుంది ఏంటో తెలియదు జనానికి. భాషలు మాట్లాడండి, ఆరాధన చేయండి, పరమర్శించండి, కన్నీరు గార్చండి, రోధించండి,
ఇలా వెంటికి విరపోసుకుని వెలికి ఆకలేయడం అన్నది పరిశుద్ధాత్మది కాదు. చాలా తప్పది. పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నారు. అలాగే భాషలు మాట్లాడాలి, ఆత్మను నిండుకోండి. ఎక్కడ ఉంటారు పరిశుద్ధాత్మకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటారు. స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. 2 తిమోతి 1:7 ఆయన మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడాలి, నిజంగానే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం తట్టుకోలేదు. ఒక మట్టి కుండలో జలపాతం కింద పెడితే ఉంటుంది, అట్లా గడియలు పగిలిపోదా? అలాంటి మట్టి ఘట్టంలో దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మొదటిసారిగా తట్టుకోలేదు. నేను ఇప్పుడు తట్టుకోలేకపోయాను. 1995 సెప్టెంబర్ నెల 11వ తారీఖు రాత్రి 7:30 పరిశుద్ధాత్మను పొందుకున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నాకు 3 సంవత్సరాలు పట్టింది. గింజుకునేవాడిని, చాలా ఏడ్చేవాడిని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నానో తట్టుకోలేకపోయాను. దైవజనం చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మదేవుడి మీద మెరుపు వల్ల వస్తున్నాడు రాజీవ్ అనగానే నిజంగా మెరుపుని చూశాను. పిడుగులు వచ్చినప్పుడు మెరుపులు వస్తాయి చూశాను. ఆ మెరుపు నా తల మీదకి రావడం చూశాను. అలాంటి చిత్రమైన వెలుగు కరెంట్ షాక్ కొట్టినట్టుగా కనిపించి తట్టుకోలేకపోయాను, పడిపోయాను. ఆ రోజు 1.5 సేపు భాషలు మాట్లాడి తట్టుకోలేక కింద పడిపోయాను. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆ తెల్లవారి నుండి అసలు ప్రార్థన నుంచి లేవాలనిపించేది. అందులో ప్రార్థనలోనే ఉంటున్నాను. రాత్రి పగలు ఏడుస్తూనే ఉంటున్నాను. ఆ తర్వాత కంట్రోల్ అయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఆత్మను నిండుకున్నా అలా కింద పడిపోయి మాత్రం చేయలేదు. అలా దాని తర్వాత 1998వ సంవత్సరం ఆగస్టు నెల రేషన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి అలాగైంది. అప్పుడు మోకాళ్ళ మీద నుండి పరిశుద్ధాత్మను కొనుక్కున్నాను. ఆ మోకాళ్ళ గురించి ఎంత గట్టిగా ఎగిరినో, ఎంత ఘోరంగా తిరిగిందో నాకేది. మోకాళ్ళంతా బ్లడ్ వచ్చేసింది, కానీ తెలియలేదు నాకు. అంతే, 2 times. పరిశుద్ధాత్మకు స్పిరిట్ ఆఫ్ కంట్రోల్ అని, సెల్ఫ్ కంట్రోల్ అని పేరు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని పేరు. ఇతరులని డిస్టర్బ్ చేసే ఆత్మ కాదు. దెయ్యం పట్టిన వాళ్ళు అదే చేస్తారు కదా, చేస్తారా చేయరా? ఎదిగి యాక్టేసి సేమ్. దెయ్యానికి పరిశుద్ధాత్మక తేడా మనం చూపించకపోతే ఎలా చెప్పండి మీరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సేవకుడిని, సేవకురాలని? ఆడపిల్లలందరూ మా పిల్లల వైపు వెళ్ళిపోతున్నారు, తప్పు కదా? నేర్చుకోండి. కొత్తగా సైకిల్ కొన్నప్పుడు వెంటనే తప్పడం రాదు, పడిపోతారు. కానీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే పద్ధతి ప్రకారంగా ఉంటుంది. సైకిల్ డబ్బులు ఉన్నాయి, సైకిల్ కొనేసాం కదా అంటే మీరు నేర్చుకోకుండా సైకిల్ ఇచ్చి, బండి ఇచ్చి, బైక్ ఇచ్చి నాన్నగారు పంపిస్తారా బయటికి? దేనికో దానికి గుద్దుకొని పోతాడని భయం వేసి కుదిరా నేర్చుకున్నప్పుడు ఇస్తాను. మీరు ఒక పద్ధతిలో నేర్చుకోలేకపోయారు అనుకోండి, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి అవమానం అయిపోతుంది, జనాల ముందు క్షేమ అయిపోతుంది. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో పరిశుద్ధాత్మ ఇలాంటిదా, అయితే మనకు వదిలే అనుకుంటారు. అనుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి. అమ్మ ఇలా పడిపోతారా? అమ్మ ఇంత పేటుగా అయితే వదిలే. జంటలు ఉంటే పర్లేదు, కానీ ఇలాగే అవుతారా? ఇలాగైతేనే పరిశుద్ధాత్మ. దెన్ ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, ఐ డోంట్ నో దిస్.
పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మను జనాలు చూసి నాకు కూడా కావాలి అనిపించేలా ఉండాలి. మనం ప్రభు నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి ప్రభు అనేలా చెయ్యాలి. కానీ జెంటల్గా ఉండాలి. ఎలా ఉండాలి? మెంటల్గా ఉండకూడదు. హల్లెలూయా. సరే, జాగ్రత్త ఇస్తారు. పరిశుద్ధాత్మ పొందుకోండి. ఇవన్నీ కేకలు కాదు, భాషలు మాట్లాడండి. స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. భాష మాట్లాడ. కేకలు ఏముంది? భాష కేకలు ఏముంది? చెప్పు, ఏముంది? ఏం లేదు. సౌండ్ ఒకటి ఉంది. సౌండ్ కాదు, స్పీచ్. మాట్లాడాలి, భాషలో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. గుండెలో కష్టం ఉంది, బాధ ఉంది, ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదో బాధపడుతున్నారు, ఎవరు వినట్లేదు. అప్పుడు ఎవరన్నా నీ బాధ ఏంటన్నా చెప్పు, నాకు చెప్పు అని కూర్చున్నారు. అప్పుడు మీరు చెప్తారు చూసారా బాధ. అప్పుడు బాధ అంతా చెప్పినప్పుడు ఏమవుతాయి? గుండె తేలిక అవుతుంది. భాషలో మాట్లాడినప్పుడు గుండె తేలిక అవుతుంది. నాకు చెప్పాలి. మీ బాధ ఏంటో కొన్నిసార్లు మీ భాషలో మీరు చెప్పలేరు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కొత్త భాష ఇచ్చి చెప్పిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎంత సంతోషంగా ఉన్నామో దానికి మాటలు ఉండవు, వర్ణించలేము. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటాం కదా ఆ సంతోషాన్ని. అప్పుడు ఆ సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక భాష ఇస్తాడు. దాన్నే కృతజ్ఞతగా మన దేవునికి చెప్తుంటాం. ఎందుకంటే దేవుడు ఎంత మంచోడో, ఎలాంటి వాడో, అసలు మనం ఆయన్ని ఎలా అనుభవించామో, ఎలా దీవించబడ్డామో ఆయన గురించి చెప్పడానికి కొన్నిసార్లు అంటాం కదా, భాష చాలరా అంటాం కదా. తెలుగు భాష ఈ లోకంలో ఉన్న ఏ భాష కూడా చాలా దాంట్లో చూసారా. అప్పుడు దేవుని మహిమపరచడానికి ఒక క్రొత్త భాషను ఇస్తాడు ఆయన. దాన్ని పరలోక భాష. దేవుని గణపరుస్తాం. అప్పుడు సంతోషం ఆగలేక, ప్రభా గొప్పవాడివి, ప్రేమమయుడివి, దయాళుడివి, జాలిగలవాడివి ప్రభా అని ఎంతో వర్ణన ఉంది తెలుగులో. కానీ తెలుగు భాషకి కానీ ప్రపంచ భాషలకి అందరి వర్ణన కూడా ఉంది ప్రభుకి. అది పరిశుద్ధాత్మ ఇస్తాడు మనకి. భాషలో మాట్లాడతాం. హల్లెలూయా. పౌలు అంటాడు, మనం భాష మాట్లాడినప్పుడు, అన్య భాషలు మాట్లాడినప్పుడు మర్మాలు పలుకుతాం అంటాడు. పౌలు అంటాడు, మనం భాషలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ మన బలహీనతల విషయమై విజ్ఞాపన చేస్తాడంట కదా. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో ఎవ్వరికి తెలియని బలహీనతలు ఉంటాయి, రహస్య పాపాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని వీక్నెసెస్ ఉంటాయి. అది మనం ఎవరైనా చెప్పుకున్నామన్నా సిగ్గు అనిపిస్తుంది, మనకి ఏమనుకుంటారో అనిపిస్తుంది. అంతే కదా. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కష్టంగా ఉందండి, నొప్పిగా ఉందండి, ఎక్కడ అంటే ఎక్కడ నొప్పిలో చెప్పుకోవడానికి కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఏం చూపించుకుంటామని డాక్టర్ దగ్గరికి ఇచ్చి ఎందుకులే అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాగా కొన్నిసార్లు మనం సేవకులు కూడా చెప్పుకోలేని ఉంటాయి. అప్పుడు మనకి భాషలు చాలా హెల్ప్ చేస్తాయి. పరిశుద్ధాత్ముడే మనకి తెలియని భాషతో దేవునికి చెప్తాడు. హల్లెలూయా. అది భాషలో మాట్లాడండి. ఏదైనా వాక్యం అర్థం కావట్లేదు, ఏదైనా వాక్యానికి సంబంధించిన మాట, దాంట్లో ఉన్న మర్మం ఏంటో మీకు అర్థం కావాలంటే భాషలో మాట్లాడాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది. అమ్మా ఇదా సంగతి. నేను అప్పుడు బైబిల్ చదివినప్పుడు ఏదైనా అర్థం కాలేదంటే, అమ్మా దీనిలో మర్మం ఏంటి ప్రభావం, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది అనుకుని అలా పక్కన పెట్టి నడుచుకుంటూ భాషలో మాట్లాడేవాడిని. అలా భాషలో మాట్లాడిన 15-20 నిమిషాలకు ఒక విషయం అర్థమయ్యేది, నాకు క్లారిటీ వచ్చేది. భాషలు మాట్లాడినన్ని ప్రతి పదంలో మీనింగ్ ఏం లేదు. ఒక 5 నిమిషాలు మాట్లాడితే అందులో ఒక లైనో 2 లైనో చాలా మీనింగ్ఫుల్ ఉంటుందో మనకి తెలియదు. దేవుడు బయలుపరుస్తాడు. మనకేమనిపిస్తుంది అంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది. పిచ్చి మాటలే, జనాలకు పిచ్చి మాటలే అనిపిస్తుంది, మనకు కూడా అదే అనిపిస్తుంది. అప్పుడు డౌట్ పడవద్దు.
మనం మాట్లాడే ఆ భాషల్లో ఒక సెంటెన్స్ పెడతాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు మీకు ఒక బలం వస్తుంది. భాషలు మాట్లాడిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, ఒక గంట సేపు ప్రార్థనలో ఆ గంట భాషలు మాట్లాడితే ప్రార్థన అయిన తర్వాత తుపాకీలో బుల్లెట్స్ లోడ్ చేసినంత స్ట్రాంగ్ అనిపిస్తుంది. చాలా బలం, ధైర్యం, గుండె నిబ్బరం అనిపిస్తుంది. ఎందుకు ఎగలేస్తే అనిపిస్తుందా? భాషలు మాట్లాడండి. భాషలు మాట్లాడుతూ కన్నీరు కార్చండి. గట్టిగానే మాట్లాడండి. భాషలు తప్పే ఉంది. భాషల్లో ప్రార్థన ఉంది, భాషల్లో స్తుతి ఉంది, భాషల్లో కృతజ్ఞతలు ఉన్నాయి, భాషల్లో మర్మాలు ఉన్నాయి, భాషల్లో అభిషేకం ఉంది, శక్తి ఉంది. హల్లెలూయా. భాషలు మాట్లాడినప్పుడు మన పెదాలు, నోరు మొత్తం పవిత్రత, పరిశుద్ధం అవుతాయి. యెషయా పెదవులను తాకించినట్ట, పరలోకపు నిప్పు తీసుకొచ్చి వచ్చి అంటించిందంట. అప్పుడు ఆ పెదవులు పవిత్రమైపోతాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? మనం ఆత్మలో బలం పొందడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్మను? ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతని జయించడానికి ఇచ్చాడు. కానీ జనాలు మాత్రం పరిశుద్ధాత్మ ఎలా వాడుకుంటున్నారు? ఇలాగా 2 భాషలు, 2 ప్రవచనాలు, 3 స్వస్థతలతో సరిపెట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఇంతేనా? మన జీవితాన్ని మనం ఒక ట్రాక్ లో పెట్టుకుంటాం. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే లైఫ్ ఒక ట్రాక్ లో పడడం, అడ్డదిడ్డమైన దారికి వెళ్ళకుండా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళటానికి. దాన్ని ఇంగ్లీష్ లో ఉండదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఆర్డర్ అన్నాడు. ఆర్డర్ అంటే ఏంటి? ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమశిక్షణతో కూడిన లైఫ్ వచ్చేస్తుందంట. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకో అని ఇంట్లో చెప్పక్కర్లా, మనకే ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఆ మూమెంట్కి బైబిల్ చదువుకోవచ్చు కదా కొద్దిసేపు అంటే బలంతో అనిపిస్తుంది. అప్పుడు అదే పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనుకోండి, ఎవరు చెప్పకుండా బైబిల్ చదవాలనిపిస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, దేవుని పాట పాడాలనిపిస్తుంది. అది మంది ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వెళ్ళొద్దు అనిపిస్తుంది, రేపు వెళ్ళొద్దులే, మీటింగ్కి వెళ్దాం అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి చేశాడు, మన స్టీరింగ్ పట్టుకొని ఎటు వెళ్ళాలో ఆయన నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే భక్తి ఎలా ఉంటుంది? బలవంతంగా చేసినట్టు ఉంటుంది. అబ్బా ప్రార్థన, బైబిల్, అబ్బా మీటింగ్కి వెళ్దామా, అబ్బా మంచి సినిమా టైంకి మీటింగ్ అంటారు, నాయన చిరాగ్గా ఉంటుంది. దేవుని పెట్టలే పాపం. పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా ఉంటుంది? చిరాగ్గా, బలవంతంగా, ఇబ్బందిగా ఉంటుంది. అది పరిశుద్ధాత్మ పొందుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. హల్లెలూయా. శిష్యులందరూ బలహీనతలు ఉండేవి, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ట్రాక్లో పడ్డారు. పేతురు ఎక్కడున్నాడు? సిలువకు ముందు దూరంగా ఉన్నాడు. మా అమ్మ నా వద్ద అంత నిష్కెదిలే అనుకున్నాడు. అంతేనా? కామ గారు ఎక్కడున్నాడు? ఆయన ముందే సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అంతేనా? కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురే ముందు నిలబడ్డాడు కదా. పరిశుద్ధాత్మ పొందక ముందు పేతురు యోహానికి అసలు పడేది కదా. నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకునేవాళ్ళు కదా. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దేవాలయానికి కలిసి వెళ్ళి పరిచయం చేసేది. బావు, ఇది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన లైఫ్, మన ట్రాక్, మన సిస్టమ్ అన్నీ మారిపోతాయి. ఇది చూపించాలి మన జనం, ఇది చూడాలి జనాలు మనలో పరిశుద్ధాత్మ పొందుకుంటే. ఇలా మారిపోయారు సిస్టర్ గారు, అయ్యో ఇలా మారిపోయారు అంటే ఎప్పుడు చెప్పాలి? మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటే మార్పు వచ్చేస్తుంది అని చెప్పారు. అప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది? నాకు కూడా కావాలి అనిపిస్తుంది. హల్లెలూయా. ఫీల్ అయ్యారా? బాధపడ్డారా? ఎందుకంటే లేదు కదా, చక్కగా ఉండండి. దేవుని స్తోత్రం. రక్తము, నా రక్తం వల్లనైన క్రొత్త నిబంధన. రక్తం ఎందుకు అవసరమైంది? ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఆయన యేసు ప్రభు చనిపోకుండా మనల్ని రక్షించుకోలేకపోనా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం.
చాలు. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఆది కాండంలోనే నాకు చూడాలి, బైబిల్ చదివిన వెంటనే బైబిల్ పెట్టేసిన చూస్తే చెప్పేది అర్థం అవుతుంది. అలా తల తెచ్చుకుని బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోయిన ఆ కిందే ఉంది, ఆ పైనే ఉంది, ఈలోగా బైబిల్ తీయడానికి టైం పట్టింది అనుకోండి, అది తీసేటప్పటికి మీటింగ్ అయిపోతుంది. అర్థమైంది కాబట్టి మనం దొరకట్లేదు, ఆ పక్కన పెట్టేయండి. ఆది కాండం కూడా దొరకకపోతే హబక్కు గ్రంథం ఎక్కడ దొరుకుతుంది మీకు? హబక్కు గ్రంథం, నహూము గ్రంథం, జెఫన్యా గ్రంథం ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? వామ్మో అని పక్కన పెట్టడం అంతే. బైబిల్ పట్టుకుని రావడం మంచిది, చెప్తున్నప్పుడు వినండి. హల్లెలూయా. రైట్. దేవుడు ఏదైనా తోటలో ఒక ఆజ్ఞని ఇచ్చాడు, ఈ పండు నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు, చచ్చిపోతావు, మరణము సావు వస్తుంది అని చెప్పాడు. దేవుడే చెప్పాడు తింటే చచ్చిపోతావు. దేవుడే అంటున్నాడు. దేవుడు అనాల్సిన మాట నాది. మీ నోట సాగు కబరేంటి ప్రభావ, నేను మీ నోట సాగు మాట్లాడి ప్రభావ అనకూడదు. ఆయనే చెప్పాడు తినకపోతే బతుకుతావు, తింటే చేస్తావు. ఎప్పుడు చేస్తావు? ఈ పండు నీవు తిన్న రోజే చస్తావు అన్నాడు. సాతాను వచ్చామన్నాడు, మీరు సావనే. అదిగో పూర్తి యాంటీ దేవుడికి. మీరు చచ్చిపోతారు అని ఇక్కడ అంటే అక్కడ సావనే సావు. నేను చెప్తున్నా కదా, ఒట్టు నేను చెప్తున్నా కదా. ఒక సిగరెట్కే చచ్చిపోతారా? ఒక మందికే చచ్చిపోతారా? ఒక సినిమా చూస్తేనే చచ్చిపోతారా? ఆడ మాటలు అర్థమైంది. ఒక సిగరెట్ కూడా తాపడతా, సావునే సావు. అప్పటికైనా ఎప్పటికైనా విచిత్రం చూడండి. వాళ్ళ దేవుని మాట నమ్మాల, ఎవరి మాట నమ్మాలి? సాతం చెప్పేదా? దేవుడు చచ్చిపోతాను అంటుంది ఇక్కడ. లేదు, మీరు సాపనే నేను చెప్తున్నా కదా, తిన్నాను సార్ చచ్చిపోతాను చెప్పించుకుంటాను. కానీ విచిత్రం ఏంటంటే పండు తిన్న తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. మరి ఎన్ని సంవత్సరాలు బతికాడు? సాతాను ఏమన్నాడు? నేను చెప్పలే అని అంటాడు. ప్రభు అంటాడు దినమునే చేస్తారా నాయన అంటే, చూడు సత్యన నడుపు అంతేనంటా. తిను ఎత్తున తిను సత్యన నడు. ఇప్పుడు మరి దేవుడేమో తిన్న రోజు చచ్చిపోతాడు అన్నాడు. మరి ఆ 930 సంవత్సరాలు బతికాడు. సాతాను రోజు వచ్చేమంటాడు? నేను చెప్పా కదా. చావు అంటే దేవునికి స్తోత్రం. చావు అంటే మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటో తెలియాలి అంటే జీవం అంటే ఏంటో తెలియాలి ముందు. హల్లెలూయా. ఏంటి జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి అన్నం కంటే జీవం అంటే ఎవరు అంటేనే అర్థం అవుతుంది మనకి. జీవం అంటే దేవుడే. జీవం అంటే ఎవరు? దేవుడే. ఈ పండు నువ్వు తినమున చచ్చెదవు అంటే ఆ పండు తినక ముందు వరకు ఆదాము జీవితంలో ఇంచుమించు 10 ఆశీర్వాదాలు ఉండేవి. 7 నుంచి 10 ఆశీర్వాదాలు ఉండేవి ఏదైనా తోటలో. అందులో చాలా ప్రాముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలంటే దేవుని చూచే కన్ను ఉండేవి కదా. కరోనా వైరస్ అంత చిన్నదా పెద్దదా? మన కళ్ళకు కనబడదు. ఎందుకు? అదొక సూక్ష్మజీవి. దాన్ని చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి. ఏం కావాలి? అంత చిన్న వస్తువు చూడాలంటే మైక్రోస్కోపిక్ లెన్స్ కావాలి. అందులో చూస్తే కనిపిస్తారు. ఇప్పుడు అంతరిక్షంలో జూపిటర్ అని, సాటర్న్ అని, శనిగ్రహం అని, బుధగ్రహం అని ఇవన్నీ ఉన్నాయి. చూసారా మీరు? చూసారా? ఎప్పుడు ఉన్నాయంటారా? ఉన్నాయా? కన్ఫామా? చూడకుండా మీరు చూసొచ్చారా, వెళ్ళొచ్చారా అంటే ఏం చెప్తారు? చెప్పింటారు. చదువుకున్నాం. మరి కనపడుతుందా అంటే కనబడదు. మరి ఉందని ఎలా తెలిసింది? చూసిన చెప్తారు. అంటే మనకు కనపడదు, వాళ్ళకి కనిపడింది. వాళ్ళు టెలిస్కోప్ పెట్టి చూసారు. ఏం పెట్టి చూసారు? టెలిస్కోపిక్ లెన్స్ కావాలి. దూరంగా ఉన్న దాన్ని చూడాలంటే టెలిస్కోపిక్ లెన్స్ కావాలి.
అతి సూక్ష్మమైన దాన్ని చూడాలంటే మైక్రోస్కోపిక్ లెన్స్ కావాలి. ఈ కళ్ళే కొన్నింటి చూడలేదు, దానికి వేరే రకమైన లెన్స్ ఉండాలన్నమాట. అలాగే దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయనను చూడాలంటే ఆత్మీయ లెన్స్ కావాలి. అది ఉండేది ఆదానికి, స్పిరిచువల్ లెన్స్ ఉండేదన్నమాట కళ్ళల్లో. ఇటు జీవజంతు పశు పక్షులను చూసేవాడు, అలా తలెత్తగానే పరలోకం కూడా కనిపించేసేది. అక్కడ దేవదూతలు కనిపించేవాడు, అక్కడ దేవుని సింహాసనం కనిపించేది. డాడీ ఎప్పుడు అక్కడేనా, రావాలి ఎక్కడికి అని అంటుండేవాడు. వస్తాను బిడ్డ బిడ్డ, దేవుడి దిగి వచ్చేసేవాడు. అని డాడీ వచ్చిందని వెళ్ళిపోయాడు. దేవుడు కనిపించేవాడు వాళ్ళకి. హల్లెలూయా. అంతకు మించి గొప్ప విషయం చెప్పనా, అప్పటికి పగలు రాత్రి ఉంది. పగటికి వెలిగి ఇవ్వడానికి సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు ఉండేవి. కానీ ఏదైనా తోటలో మాత్రం ఎప్పుడు రాత్రి వల్ల ఎప్పుడు చీకటి పడేది కాదు. ఎందుకంటారు? హల్లెలూయా. ఎందుకంటే ఆదము హవ్వలకున్న మహిమ శరీరాలు, దాంట్లో తేజస్సు ఉండేది. ఆ శరీరమే వెలిగించేది ఏదైనా తోటలో. అది మనకు అర్థం కావడానికే దేవుడు నూతన యెరూషలేము తయారు చేసి ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏం లేదు, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మేదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మేదవా నా యేసయ్యా. అక్కడ సూర్యుడు లేడు, కానీ క్రొత్తం భూమి మీద వెలిగి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నూతన యెరూషలేము పట్టణం మీద నుంచే వస్తుంది. అక్కడ సూర్యుడు లేకుండా ఎలా వెలుగుతుంది? ఎలా వెలుగుతుంది? నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. హల్లెలూయా. సరే, ఈ పాటల్లోనే ఒక మెసేజ్, ఒక వర్తమానం ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంది. పరలోకాన్ని వర్ణించేస్తారు పెద్ద దైవజనాన్ని. ఇవి పాటలు అంటే మనకు ఉన్నాయి కొన్ని పాటలు. నాయన చేప ఎచ్చింది, నెమలి ఎగిరింది, చేపకు నీళ్ళు ఇష్టం అంట, పక్షికి ఏదో గూడు ఇష్టం అంట, ఇంకో పాట ఏదో ఉంది. నాయన నాకు నీకేం పని ప్రభు, ప్రార్థింపకపోయినా వెంట పడుతూ ఉంటాడట. ఇష్టం పని లేదా? పాపం పోయినా వెంట పడతాడట. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకు. ఎవరు పాడింది? సేనాదేవి పాడింది పాట. నాతో నీకేమి ప్రభు ప్రణయం. సేనాదేవి పాటలు మనకేమో నాయన బాగోయాడు ఎట్లా
ఎక్కడ పాడు దేవుడు నా ఊసే నీకెందుకు. దేవుడు అనాల్సిన మాటలు ఇవి. హల్లెలూయా. మనకే కాదలేదు, ఏదైనా పాడేద్దాం భజన. నీతిమంతులే యెరూషలేములో మహిమ దేహాలతో ప్రకాశిస్తారు. వింటున్నారా లేదా? హల్లెలూయా. అలాగే ఏదెన్ తోటలో చీకటి పడేది కాదు, ఏమయ్యేది? వాళ్ళ బాడీలో వచ్చే లైటింగ్ వచ్చేది. ఇది మహిమ అంటే అది. హల్లెలూయా. దేవుని చూడగలిగేవాడు, దేవుని తాకగలిగేవాడు, దేవుని కౌగలించుకోగలిగేవాడు, దేవుడు మాట్లాడితే వినగలిగేవాడు. ఏదైనా తోటలోని ఆశీర్వాదం ఇదంతా. దేవుడు ఏమన్నాడంటే, ఈ పండు నువ్వు తినదినమున చచ్చిపోతావు అంటే సైతం అంటాడు, మీరు చావు చూసుకో. సావు అంటే 930 సంవత్సరాల తర్వాత వచ్చేది కాదు సావు. ఎప్పుడైతే పండు తిన్నాడో వాళ్ళ మహిమ విడిచిపోయింది. అంటే లైటింగ్ వస్తుందండి వాళ్ళలోంచి. ఎప్పుడైతే పాపం చేస్తారో దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. వైర్ తీయగానే లైట్ పోతాయి పోవా? వైర్ తీయగా లాగేయగానే ఫ్యాన్ లాగిపోతుంది, లైట్స్ ఆగిపోతుంది. ఫ్యాన్ ఉంటుంది, లైట్ ట్యూబ్ లైట్ ఉంటుంది, కానీ కదలదు. వీళ్ళంతే. మోటార్ కొట్టేసిన మిక్సింగ్ ఉంటాయి, మన ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, తిరగవు, అవి పనిచేయవు. దాన్ని వాడలేము, పడేయలేము. అంతే కదా? పాడడానికి పనికి రాదు, పడడానికి మనసు వస్తుంది. అలా ఉంచుతాం ఎన్నేళ్ళైనా. అని వాషింగ్ మెషిన్ ఉంది కదా, వాడచ్చు కదా అంటే పని చేస్తలేదండి, పాడేయచ్చు కదా అన్నామండి డబ్బులు ఇచ్చి. అలాగా మాడడానికి పనికి రాకుండా, పడడానికి మనసు రాకుండా ఉన్నారు ఇలా బతుకంత. దేవునితో దూరం అయిపోయిన మనిషి బతితే అంత సత్తే అంత. హల్లెలూయా. అర్థమైందా? కొన్ని ట్యూబ్లైట్ లాగే గెలవు అలాగుంటాయి, దాన్ని పాడేలేము, తీయలేము, అలా ఉంచుతాం, దండం పెట్టుకుంటాం. అదేమి తెలియదు, లేకపోతే మనసు రాదు. కొన్ని పాడైపోయిన వస్తువులు మనసు రాదు మనకి. పగిలిపోయిన ప్లేట్లు, చిలుపడి మంచి బిందె చిలుపడింది, దాన్ని ఏం చేస్తాం? పడడం మంచి రాదు కదా, మంచి చూడటం బాగుంది బిందె, కానీ నీరు పడదామంటే కాలిపోతుంది. కొందరు పడేది అలా ఉంచుతారు, అంతే కదా, ఏం చేయాలి తెలియదు. గాజు అంటే పగిలిపోయిందంటే పడేయడం, లేక పుచ్చుకుంటుందని పొరపాటుకి పడేస్తాం తప్ప మిగిలిన పాడైపోయిన బల్లలు, కుర్చీలు, బెంచ్లు, ఈ ప్లాస్టిక్ కుర్చీలు విడిపోతుంటాయి. ఈ మధ్య ఎక్కువ తిరుగుతున్నాయి ఎక్కడ చూసినా. దానికి ఏం చేయలేము, కూర్చోలేము, పాడేయలేము. మనసులో అది అసలు అర్థం అవుతుందా? ఆడోడు వస్తాడు, ఆ సామాన్లు కొంటా అంటాడు. ఆ శరీరము మనం 400 పెట్టి కొన్నాం, అది తిరిగిందని మాట్లాడదు. ఆడ 20 రూపాయలు ఎత్తారంటాడు, మనకు కోపం వస్తుంది. ఇయ్యం పోవాలి 20 రూపాయల. అలాగే ఉంచుతాం కదా, దేవుడు కూడా కూర్చోడు దాని మీద. అలాగా దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయిన మనుషులు జీవమును కోల్పోవడం అంటే అదే. దేవుని చూసే కళ్ళు పోయాయి, కళ్ళు పోతాయి అంటాం సరే. ఈ పాపం చేయలే కళ్ళు పోతాయి అంటే ఇదే, కళ్ళు పోయాయి ఆ పాపానికి. చెట్లు, పుట్టలు, జంతువులు, పక్షులు, పిట్టలు అన్నీ కనబడుతున్నాయి మనిషికి, దేవుడే కనబడతలేదు. ఎందుకంటే ఆ లెన్స్ పోయింది. కనబడతలేదు కాబట్టి ఉంటే ఏదన్నా కనబడాలి కదా అంటే అవుతుందా? నీ ఆలోచనలు నీకు కనబడుతున్నాయా? నొప్పి కనబడుతుందా? అని అక్కడికి నొప్పి అన్నట్టు ఏది చూపి అంటే ఎక్కడ కనపడుతుంది? పొట్ట సిచ్చి చూపి, పొట్ట సిచ్చినా కనబడుతుంది. కొన్ని కనబడకుండానే ఉన్నాయి. ఆకలి కనపడుతుందా? దాహం కనపడుతుందా? నొప్పి కనపడుతుందా? బాధ కనపడుతుందా? సంతోషం కనపడుతుందా? ఇవి ఫీలింగ్స్ అంటారు. దేవుడు అంతే, ఫీల్ అవ్వ కనపడతాడు. యూ హ్యావ్ టు ఫీల్ అవ్వ.
ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వాలంటే ఫీలింగ్స్ ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాడు. ఒకసారి కోపం కనబడదు. ఇవన్నీ ఇమోషన్స్ అంటారు వీటిని. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పి చూసారు, సూక్ష్మ జీవులు కనబడవు కానీ ఉన్నాయి, గ్రహాలు కనబడవు కానీ ఉన్నాయి. వాటిని చూసే లెన్స్ మనిషి కనిపెట్టుకున్నాడు, సంతోషమే. కానీ దేవుడు చూసే లెన్స్ మనిషి కనిపెట్టలేడు. అది దేవుడే ఇవ్వాలి ఆ కళ్ళు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నువ్వు ఈ పండు తింటే జీవమును కోల్పోతావు, అది మరణం, ఆ సావు తెచ్చుకుంటావు. సైతం వచ్చేమన్నాడు, మీరు సావనే సావు అన్నాడు అంటే వాడు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. ఏమిటి అంటే దేవుని కోల్పోతానేమో కానీ బతికే ఉంటావు. వీడు చెప్పిన బతుకు వేరు, దేవుడు చెప్పిన బతుకు వేరు. అంతే కదా. అమ్మ నాన్న తెలియకుండా అమ్మ నాన్నని బాధ పెట్టి పిల్లలు వెళ్ళిపోతే ఏమంటారు? అమ్మ నాన్న వెళ్ళిపోయి నాకు నా లెక్కలో చచ్చిపోయినట్టు వెళ్ళిపో అంటారు కదా. ఇక్కడ ఎక్కడ ఉన్నా ఏమంటే నా అబ్బాయి అమ్మాయి అంటే అది చచ్చిపోయారు నాకు తెలియదు అంటారు. అమ్మ అది అలా అనగా తప్పు, పాపం పిల్లలు అంటే నా దృష్టిలో చచ్చిపోతారు. అలాగా దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత దేవుడి దృష్టిలో వాడు చచ్చినట్టే లెక్క. మహిమ లేదు, వెలుగు లేదు, దేవుని చూడలేడు, దేవుని వినలేడు, దేవుని తాకలేడు. జంతువులు కనిపిస్తున్నాయి కదా, దేవుడు కనబడతలేదు. అన్నీ పోయాయి. అది కాకుండా ఏదెన్ను నుండి దేవుడు వెళ్ళగొట్టాడు బయటికి. చరిత్ర మీరు చదివితే బాధ అనిపిస్తుంది. ఆదం హవ్వలు ఏదెన్ తోట నుంచి బయటికి వెళ్ళి మామూలు జీవితం ఎలా మొదలు పెట్టారు. ఏదెన్లో దేవుడు పెట్టిన తిండి ఉండేది. బయటికి వెళ్ళి దేవుడు అన్నాడు, మీరే పండించుకోండి, మీరు తినండి, మీరు ఎక్కడ కష్టం చేసుకోండి, ఎవరో బతకసి పడుకుంటే ఎవరు పెడతాడు వచ్చేది. నేను పెడతానేమో వద్దన్నావు, నేను పెడతానేమో నాకు ఇది వద్దమ్మా, మేమే వండుకుంటాం. వండుకోపో వండుకోవడానికి మన స్టవ్ అది స్టవ్ ముందు కాదు, మన పంట తవ్వుకొని దున్నుకొని విత్తుకొని నీళ్ళు పోసుకొని అది మొలకెత్తిన చూస్తూ ఉండి దాన్ని అంతా దాన్ని చూసుకొని దాన్ని ఆడించుకొని దాన్ని వండుకొని దాన్ని తిని అప్పుడు అంతేనా బతికిదా బతుక దాని బతుకంటురా శుభ్రంగా ఉండరా అబ్బాయి, నేను పెడతాను పూటకి పెడతా ఉంటానంటే దేవుడు వద్దు జనాలకి. ఒక్క మాడితే కానీ అర్థం కాలేదు దేవుడు జనాలకి. నాడు వంగి కడుపు మాడి చెమటలు కార్చుకుని తినాల్సి వస్తుంది. ఓడి బట్టలు లేవు, సిగ్గు కప్పుకుంటా 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 ఎన్ని తిప్పలు. బతుక ఇది బతుకంటారు దీన్ని. ఆడొచ్చి నేను చెప్పిన కదా బతికే ఉంటాను, ఇది ఎక్కడ బతుకురా నాయన, నీకో దండం సాతానా, ఈ బతుక ఇది దేవుళ్ళని బతికితే అంటే సత్తే అంట, అదో బతుక. అడుక్కున్న వాళ్ళు బతుకుతున్నారు, అది బతుక. అది హాస్పిటల్లో సావదాకా బతుకుతున్న ఉన్నారు లేదా? నేను ఐసీలో ఉన్నప్పుడు ఆ పక్కన ఒక తాత ఉన్నాడు, పాడుతున్నాడు. ఎవరు తాత దగ్గడు, ఇంకో వచ్చి నాన్నయ్య దగ్గడు, అప్పుడు వచ్చి నాన్న దగ్గడు. నాన్న తాత మామ ఏంటో ఆయన పొద్దున్నే చూస్తే ఆయన కోమాలో ఉన్నాడు. వయసు అయిపోయింది, కోమాలో ఉన్నాడు ఆయన. ఐసీ బెడ్ ఖర్చులే చాలా ఎక్కువ. ప్రేమ ఉంది కాబట్టి బతికించుకుందాం అనుకున్నారు కానీ ఇంచుమించు 5-6 లక్షలు ఖర్చు అక్కడ. బతుక అది బతికే ఉన్నాడు అనడానికి తప్ప దేని పనికిరాదు. అది బతుకు ఎందుకు బతుకు? కిడ్నీలు పనిచేయవు, తినలేము, నోట్లో పెట్టలేము, పెట్టింది నవ్వలేము, నవ్వులింది మింగలేము, మింగింది అరగదు. బతుక కిడ్నీ పనిచేయదు, గుండె పనిచేయదు, ఊపిరితిత్తులు పనిచేయవు, ఏమంటే లివర్ పనిచేయదు, ఏది పనిచేయదు, కానీ బతికే ఉన్నాడు. ఎందుకు? అలాంటి బతికి చనాలి.
దేవుడి నుండి డిస్కనెక్ట్ అయిపోయిన బతికేనా చీకటి, అందుకే వెలుగారిపోయేసరికి చీకటి వచ్చేసింది. లైట్ ఆఫ్ చేయగానే ఏమవుతుంది? చీకటే కదా. వాట్ ఇస్ చీకటి? వాట్ ఇస్ డార్క్నెస్? అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఇస్ డార్క్నెస్. వెలుగు లేకపోవడమే చీకటి. చీకటి పోవాలంటే చీకటి పోవాలంటే పోవాలి, వెలిగించుకోవాలి, లైట్ వెలిగించుకోవాలి అంతే. ఎప్పుడైతే లైట్ ఆరిపోయిందో, ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోయిందో, కనెక్షన్ కట్ అయిపోయిందో ఆరిపోయింది అంతే. దేవుడు అన్నాడు ఇదే సావు. అదే సావు. దేవుడు లేకుండా ఉండడమే సావు. బైబిల్ చెప్తుంది మరణాలు రెండే. అర్థమవుతుందా? మొదటి మరణం దేవుడి నుండి కట్ అయిపోవడమే మరణం. మరి రెండో మరణం సావడం కాదు, నరకానికి వెళ్ళడమే రెండో మరణం. ప్రకటన గ్రంథం 20:14-15. ప్రకటన గ్రంథం 20:14-15. చాలు. 21:8 కూడా చదవండి. హల్లెలూయా. ఏంటంటాడు? నరకం చూస్తారా? నరకంలో పడ్డమే రెండో మరణం అంట. మరి మొదటి మరణం అంటే చచ్చిపోవడం అనుకుంటారా? చచ్చిపోయాడు, రోగం చచ్చిపోయాడు, గర్వం చచ్చిపోయాడు, పైసలు చచ్చిపోయాడు. దీన్ని మరణం అంటారు. మన మాట వరుస మరణం అంటాం కానీ ఇది మరణం కాదు. మొదటి మరణం దేవుడి నుండి డిస్కనెక్ట్ అయిపోవడమే, వేరైపోవడమే, జీవం నుండి దూరం అయిపోవడమే మరణం. అలాగే దేవుడి నుండి దూరం అయిపోయిన వ్యక్తి ఒకరోజు నరకానికి వెళ్తాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి. దానిని రెండో మరణం అంటారు. రెండో మరణం అంటారు దాన్ని. ఎన్ని రోజులు ఉంటాడు నరకంలో? ఎన్ని రోజులు ఉంటాడు? నిత్యము ఉంటాడు. అందుకే దానిని నిత్య మరణము అంటారు. చెప్పండి, ఏ మరణం? ఇటర్నల్ డెత్. ఈ మధ్యలో చచ్చిపోతుంటారు సరే, దీన్ని ఎప్పుడు సావు అనుకోవద్దు మీరు. ఎందుకంటే ప్రభు నమ్మకం కూడా చచ్చిపోతున్నారు మరి, కానీ సావుగా. హల్లెలూయా. దీన్ని సావు అనడం ఎందుకు మామూలు అయిపోయింది అంటే, ఈ లోకాన్ని విడిచి నరకానికి డైరెక్ట్గా వెళ్తాను కాబట్టి దాన్ని చావే అనాల్సి వస్తున్నట్టు. అదే చావు. మరణం అంటే నరకానికి వెళ్ళడమే మరణం. యేసు ప్రభు లేకుండా ఎంతమంది ఇంకా ఉన్నారో, బతుకున్నారో భూమి మీద, దేవుని దృష్టిలో వాడు చచ్చిన వాడితో సమానం. మీరు మీ పాపంలో చచ్చిన వారు ఏంటండగా అంటాడు ఎఫెసీ పత్రికలో. మీరు మీ పాపంలో ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం ఎవరు? మార్గము సత్యము, నేను మార్గమును సత్యమును జీవమైన, పునరుద్ధానమును జీవమై ఉన్నాను. యేసు ప్రభు దేవుడే జీవం. ఆయన లేకుండా ఉన్న వాళ్ళందరూ మరణించిన వాళ్ళే, చచ్చిన వాళ్ళే. దేవుడు వద్దనుకున్న వాళ్ళందరూ శావులోనే ఉన్నారు. దేవుడు లేని వాళ్ళందరూ శావులోనే ఉన్నారు. దేవుని అసహించుకున్న వాళ్ళందరూ చావులోనే ఉన్నారు. సామెతల గ్రంథం 8:36 అనుకుంటా, చూడండి. నన్ను కనుగొనువాడు, అమ్మా, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణముతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, స్నేహం చేసుకుంటున్నారు. నా చుట్టూ స్తోత్రం చెప్పండి ఒకసారి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మందులు, సెలైన్లు, ఇంజక్షన్లు కాదు బతికించేది. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు బతికున్నట్టే. హల్లెలూయా. సరే, అలాగా దేవుని నుంచి దూరం అయిపోయిన మనిషి సాతాను వచ్చి అన్నాడు, నేను ఎప్పుడైతే దాన్ని సావలేదు,
ఈ బతికేవాడికి కావాలి బాగుంది, దీనిలో బతుకంటారా? సాతాను చెప్తున్న జీవితం ఏంటి? శుభ్రంగా తింటారు, హ్యాపీగా ఉంటారు, భూమి మీద. మీ బట్టలు మీరు కొనుక్కోండి, మీరు వంట మీరు చేసుకోండి, మీరు తిని మీరు తినండి, ఇప్పుడు మీరు తినండి, దేవుడు అక్కర్లేదు, హ్యాపీగా ఉంటాము. ఇదో బతికేనా? ఆ తర్వాత 930 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు ఆదాము. దేవుని దూరం అయిపోయి ఇలాంటి దరిద్రం బతుకు వేయడు బతుకుతేనండి. పెద్ద విషయం ఏముంది అందులో? ఏముంది అందులో? పాపం అంతే. పాపం మనిషి జీవితంలో ప్రవేశించిన తర్వాత వాని మీద మరణము ఏలుబడి చేస్తుంది. ఆడ తెల్లవారినే చచ్చిపోకపోవచ్చు. సిగరెట్ చచ్చిపోతారా? తాగు తాగని చచ్చిపోతారండి. తాగని చచ్చిపోతారా? లేదు, 10 సంవత్సరాలు తాగు కదా, ఊపిరితిత్తులన్నీ ఖాతం. తంబాకులు తిని 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 తంబాకు తిని చచ్చిపోతారా? వెంటనే చావు. 10 సంవత్సరాలకి మొత్తం క్యాన్సర్. అంతే కదండి. బీపీ, షుగర్లు తాగని చచ్చిపోతారేంటి? మరణం అలా వచ్చేస్తుంది మన శరీరంలోకి. ఎప్పటికైనా పోతడానే కదా. దేది ఎయిడ్స్, HIV రోగం ఉంది. అది వచ్చిన వెంటనే చావడం. మనిషి 8 సంవత్సరాలు బతికి ఉంటాడట. 8 సంవత్సరాలు బతికి ఉంటాడు. అతను బతికంటారా? అదే బతికేనా? వామ్మో. కొందరు ఖైదీలు ఉంటారు జైల్లో, వాళ్ళకి ఊరి శిక్ష ఖాయం చేస్తుంది కోర్టు. ఊరి శిక్ష ఖాయం, కానీ ఎప్పుడు అమలు చేయాలో చెప్పదు. వెంటనే తర్వాత వాయిదాలో చెప్తాం. ఈలోగా వాడు బతుకుతాడా సత్తాడా? అర్థమైందా? ఉరి శిక్ష మాత్రం నీకు ఖాయం అయ్యా. ఎప్పుడు వెళ్తారో చెప్తానని జడ్జి గారు రాజేసి వెళ్ళిపోతాడు. వీడు ఉంటాడు. ఇక అందరూ చెబుతారు నీకు ఉరి శిక్ష ఖాయంగా, నీకు ఉరి శిక్ష ఖాయంగా అయిపోతుందా అంటే తెల్లారి సరే 1 గంట కొట్టే ఆకును తీసుకెళ్ళి ఊరు వేసేస్తారు. అలా చూస్తుంటాడు. నెక్స్ట్ నాదేనేమో. ఈలోగా వాడికి నాన్న బిర్యానీ తింటు బిర్యానీ ఎందుకన్నా అంటే రేపు పోతావు కదా, టీవీ పెట్టమంటావా, సినిమా పెట్టమంటావా, బాహుబలి చూస్తావా, బిర్యానీ ఇంకేం తింటావా, సిగరెట్ తెమ్మంటావా, మందు పెట్టమన్నా. ఆడికి మందు ఎత్తే ఏంటి, ఆడికి బిర్యానీ ఎత్తే ఏంటి, ఆడికి సినిమా పెడితే ఏంటి, వాడు సావధానం పడుతూ ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? ఆ ఊరు శిక్షించేటప్పుడు ఇక 500 తీసుకొచ్చి నిలబెడతాడు. అక్కడ నిలబెట్టి చూడు. నెక్స్ట్ నాదేనా. ఆడేమనుకుంటాడు తెలుసా? అన్న షావు కంటే ఈ షావు కోసం కనిపెట్టడమే డేంజర్గా ఉంది. నిజం. మరణ భయము అంటారు. ఏమంటారు? మరణ భయము మరణము కంటే దారుణమైంది తెలుసా మీకు? క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ అంటాడు 2 నెలలే అంటాడు. ఈలోగా పరిస్థితి 2 నెలలు ఆడుతాడు. ఆయన 2 రోజులు చాలు, ఆయన నన్ను చనిపోయాడు బాబు అంటాడు. మరణం కోసం కనిపెట్టే భయం ఉంటుంది చూసారా? మరణం కంటే దారుణంగా ఉంటుంది. వీళ్ళందరి మీద మరణం వెలుబడి చేస్తుంది, మరణ భయము కూడా వెలుబడి చేస్తుంది. అందుకే చావు అంటే అప్పుడు క్యాన్సర్ అయితేనే భయం వేసేది. ఇప్పుడు క్యాన్సర్ రోగి పక్కన ప్రాబ్లం లేదు, తుమ్మితేనే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. అంతేనా? క్యాన్సర్, డెంగ్యూ, మలేరియాతో ప్రాబ్లం లేదు. అంటే రోజు నాన్నకి దండం పెట్టరు బాబు. తుమ్మికి భయపడే రోజులు వచ్చేసాయి. హల్లెలూయా. తుమ్ముకి దగ్గరికి భయపడే రోజులు వచ్చేసాయి. బతుకుతాడు పువ్వు మీద. వ్యాక్సిన్ వచ్చేసింది. వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ వేసుకుంటే 7 బతుకుతా కనుకున్నా. డెంగ్యూలు, మలేరియా రావా, బీపీ, షుగర్ రావా, క్యాన్సర్ రావా, దాన్ని సావట్లేదా? కరోనాకి 1000 సంవత్సరం వ్యాక్సిన్ వేసుకుంటే బతికి ఉంటా 1000 సంవత్సరాలు బతుకు. ఆ 1000 సంవత్సరాలు లోపం ఉంటుందో లేదో తెలియదు. ఒకళ్ళు ఉన్న ఏ డైనోసార్లు తిరుగుతాయో తెలియదు. ఆటితో పాటు కూడా తిరుగు 7 బతుకు. ఎందుకు ఎంత బాధ అంటే చచ్చిపోతే ఏం చూడాల్సి వస్తుందన్న భయం. యాక్చువల్లీ అర్థమైందా? తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, ఇది వచ్చినా, అది వచ్చినా అర్జెంట్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకుని అది
అన్యులేదో భయపడ్డారు, వదిలే. క్రైస్తవులు కూడా ఇదేవా, అమ్మ ఇంకా కాసేపు అయితే చచ్చిపోతానండి, అమ్మ బతుకుపోయినట్టు చచ్చిపోతే నాకేం తెలుదువా? దేవుడి దగ్గరికి వెళ్తానన్న నిరీక్షణ లేదా? నిజంగా రక్షణ నిశ్చయం పొందినవాడు ఎంత భయపడతాడు. దేవుడి దగ్గరికి వెళ్తున్నామన్న సంతోషం వస్తుంది కానీ. హల్లెలూయా. అంతేనా? ఈ భూమి మీద క్రైస్తవుని బ్రతికి ఎలాంటిదో తెలుసా? యాత్రికులు, పరదేశులు అంటే ఏంటి? ట్రైన్ అండి, ఏసీ కోచ్ అండి, ఎంతసేపు ఉంటామండి, ఎప్పుడు స్టేషన్ వస్తుందా ఉంటుంది, ఎంత ఏసీ ఉంది, అంతే కదా. ఎప్పటికైనా స్టేషన్ వస్తే కొంతమంది స్టేషన్ అరగంట దూరం ఉంటుంది కానీ బ్యాగ్ పట్టుకుని బయట నిలబడి ఒరే చచ్చిపోతాం, అది కూర్చోవచ్చు కదా. అబ్బరు బ్యాగ్ పట్టుకుని చూస్తుంటుంది. అంటే స్టేషన్కి ఎక్కడో ఉంది అంటే అది ఎంత విరక్తి అనిపించిందో లోపల. అమ్ముతా సమోసాలు అమ్ముతున్నా, తిను ఏంటి ఇప్పుడు సమోసాలు, టీలు, ఐస్ క్రీమ్ అప్పుడు కదా. ఎంతైనా సరే ఊరెత్తే దిగిపోవడమే సంతోషం. మన భూమి మీద మన జీవితం యాత్ర. స్టేషన్ వస్తే దిగిపోవాలనుకున్న వాళ్ళకి అనుకోవాలి కానీ స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. యాత్ర ఇది. ఎంత తొందరగా దిగిపోతాం అన్నట్టు ఉండాలి. బాబోయ్ ప్రభా ఇంటికి వచ్చేసాను ఆయన అనుకోవాలి కానీ వేసే దగ్గరికి వెళ్తే ఇంకా బతికే ఉండాలి. ఎందుకు భయం చెప్పండి? చావు అంటే జీవితంలో ఎన్ని దరిద్రమైన పనులు చేసి ఉంటామో అవి గుర్తొస్తుంటాయి. దానివలన చచ్చిపోతే తీసుకెళ్ళడానికి దూతలు వస్తాయా, దయ్యాలు వస్తాయా తెలియక బాధి తంచా. రాజర్లు అంటున్నామో దూతలు వచ్చాయి తీసుకెళ్ళడానికి, ధనవంతులు అంటున్నామో దయ్యాలు వస్తాయి తీసుకెళ్ళడానికి. చీకటి అలా వచ్చి కొంతమంది చచ్చిపోయేటప్పుడు చూసారు లేదు, అమ్మ భయం వేస్తామా, అమ్మ భయం వేస్తామా, చీకటమ్మా చీకటి వచ్చేస్తా. చూసి నిజం చెప్తున్నా, కనిపిస్తుంది చీకటి వచ్చేస్తుంటుంది, దయ్యాలు వచ్చేస్తుంటారు వాళ్ళు తీసుకెళ్ళడానికి. అమ్మ ఎక్కడికి వస్తుంది? నువ్వే పోవాలి అక్కడే. భార్య ఎందుకు వస్తుంది? నాకరికి వచ్చి టీ ఇస్తుంది అనుకున్నావా? ఏది పొద్దున టీ ఏది అంటే వస్తుంది నీ కూడా. ఏటో మరి. హల్లెలూయా. ఎవడు చావు ఆడే చావా. అర్థమైంది? ఎప్పుడు కూడా ఈగో తగ్గించండి నాన్న, ఏం చెప్తున్నాను ఫ్రీ వస్తుంది. ఎవ్వడు కూడా రాడు, నీ లెక్క నువ్వే ఉపయోగించుకోవాలి. గుండెల మీద చేపెట్టి ధైర్యంగా తెచ్చుకోవాలి అంటే రక్షణ పొందాలి తెలుసా? హల్లెలూయా. చావు ఎప్పుడు వచ్చినా నా కోసం ఎడతారు మీరు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను నేను, మంచిగా ఉండాలి, మీరే మంచిగా ఉండాలి, బాగా పొందాలి, మీరు కూడా రక్షణ పొందాలి, శుభ్రంగా ఉండండి, ఎప్పుడో దేవుడి దగ్గరికి వస్తారు, నా కోసం ఎడతారండి, మీకోసం అండి అన్ని కాల్చండి దేవుని సన్నిధిలో అని పెద్దవాడు సంతోషంగా చెప్పి వెళ్ళిపోయిన వాడు ఉన్నారు తెలుసా? అదో ఏసే చేతులు చాపెట్టి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయిన వాడు సావు రావాలి అసలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని మేలు కట్టుకుంటే ఏమవుతాయి? ఎన్ని కార్లు ముందు పెట్టుకుంటే ఏమొస్తాయి? ఎన్ని బంగారం వేసి, గడియారం వేసి, షూట్ వేసి పాత పెడతారు, అది పోతాయా? అది రావు. ఎందుకు వెళ్తారు తెలుసా? అర్ధరాత్రి వచ్చినా వస్తారు, నాకు ఆచి, నా కర్ర, నా కళ్ళ చూడండి. అందుకే ఆ వాచి, ఆ కళ్ళ చూడ, ఆ కర్ర, ఆ దుప్పటి, ఆ మంచం, ఆ మెత్త అన్ని పెట్టేస్తారు. అర్ధరాత్రి నా మెత్త అనుకోండి నాకు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరణ భయము. ఎలాంటి సావు రావాలి తెలుసా? నీతిగా బ్రతికితే ధైర్యంగా చచ్చిపోవచ్చు. ఇస్ అ లార్డ్. పాపం చేసినంత సేపు తెలియదు, అందుకే ముసలందరూ తీర్థయాత్రకి వెళ్తారు. ఎందుకు? అమర్నాథ్ యాత్ర, అక్షర్ధామ మందిరం యాత్ర, అది శివ కైలాసం యాత్ర. ఎందుకు ఆ యాత్ర అంతా? జీవితం అంతా దరిద్రం పని చేసి సాగు ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏముంటుందంటే ఏమో ఏం చూడాల్సి వస్తుందో
అని భయానికి, అరే జీవితం అంతా దరిద్రంగా బతికి శివర్ణ గుళ్ళు దర్శించుకుంటానికి అవుతుందా? తీసుకెళ్తాయి అవన్నీ. మన క్రియలే మన వెంట పోవును. ఏం పోతాయి? బంగారం పోదు, బట్టలు పోవు, ఆస్తి కాగితాలు ఏం పోవు, సర్టిఫికెట్లు పోవు. అర్థం అవుతుందా? ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్తేనే మన బ్యాగులన్నీ చెక్ చేస్తున్నారు లేదా? తుపాకులు, సూదులు, కత్తులు, చాకులు, కత్తెరలు అనుకో వేసేస్తున్నాం లోపల. డ్రగ్స్లు, సిగరెట్లు, బంగారం, స్మగ్లింగ్, బంగారం ఉంచుతారా? అయ్యే మరి క్రియలు వెంటపోవడం అంటే మనం చేసిన క్రియలే మూట మూసుకుని వెళ్తున్నాం. అది వెళ్ళి చెక్కింగ్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ తెరవగానే నీతి కనబడాలి. అక్కడ ఆ నీతి క్రియలు కనబడితేనే ఆశ చేస్తారు. దొంగ పనులన్నీ నీకు బయట బ్యాగులో నీకు 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 బయట కనబడదు, కానీ ఎయిర్పోర్ట్లో స్కానర్స్ ఉంటాయి. అవునా కదా? ఆ బ్యాగ్ ఇలా పంపిగానే బ్యాగ్ ఎవడరా అంటారు, అంతే కథం అవుతారు. అలా అందరం చక్కగా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంటే నా బ్యాగ్ ఇది, నా బ్యాగ్ ఇది, ఈ బ్యాగ్ అక్కడ ఉంది, పిలుస్తున్నారు సార్ చెప్తున్నాను. ఏం పట్టుకున్నావు చెప్పు అంటాడు. అర్థమైందా? ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి ఇన్ని చెకింగ్లు అవుతుంటే మరి లోకం నుంచి పరలోకంకి వెళ్ళాలంటే ఎంత చెకింగ్ చేయాలి దేవుడు చెప్పు? చేయాలా లేదా? అసలు మన క్రియలు వెంట పోతాయి కాబట్టి మంచి క్రియలు, నీతి క్రియలు చేయండి. ఫస్ట్ పరిశుద్ధమైన క్రియలు ఉండాలి, నీతి క్రియలు ఉండాలి, జీవము కలిగి ఉండాలి, దేవుడితో కనెక్షన్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, ఆదాము పాపం చేశాడు, ఈ పండును తినదన నిశ్చయంగా చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. ఆ చావు అంటే ఏంటి? దేవుడి నుంచి దూరం అయిపోవడమే సావు. ఈ దేవుడి నుంచి దూరం అయిపోయిన ఈ సావుతో నరకానికి వెళ్ళే మధ్యలో గ్యాప్ను చూసారా? ఇదే లోకంలో యాత్ర, బతుకు. 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, ఎవరికి కావాలి? ఎప్పటికైనా సత్యాలు వెళ్తాం. నాకు దానిని నిత్య మరణము అంటారు. ఏం మరణం అంటారు? నిత్య మరణము ఏలుబడి చేయడం మొదలు పెట్టింది. అది వచ్చేమంటుంది నెత్తి మీద కూర్చొని. అర్థం లేదు, నెమ్మదిగా అర్థమైందా? 70 సంవత్సరాలు పోతావో, 80 సంవత్సరాలు పోతావో, 100 సంవత్సరాలు పోతావో, నాకు అర్థం లేదు. నెమ్మది కదా, ఎలాగ అక్కడే ఉంటావు కదా లైఫ్లో. ఎప్పుడు సత్తే ఏంటి? నరకంకి వెళ్తావు. పాస్ అయ్యాను, పాస్ అయితే ఏంటి? నరకంకి వెళ్తావు. మంచి జాబ్ వచ్చు, జాబ్ వస్తే ఏంటి? నరకానికి వెళ్తావు. 3 అంతస్తులు బిల్డింగ్ కడితే ఏంటి? నరకానికి వెళ్తావు. అమెరికా వీసా వచ్చింది, వస్తే ఏంటి? నరకానికి వెళ్తావు. వస్తే ఎప్పుడు వస్తుందో మనం చదువు ఎవరికి తెలియదు. ఖచ్చితంగా 80 చదువుతున్న గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా 100 బతుకున్న గ్యారంటీ ఉందా? పిల్లలు చచ్చిపోతున్నారు, యవనసులు చచ్చిపోతున్నారు, పెద్దవాళ్ళు చచ్చిపోతున్నారు, వృద్ధులు చచ్చిపోతున్నారు. ఇంకా కడుపున్న పెండం అయితే పుట్టకుండా చచ్చిపోతున్నాయి. చావు ఎప్పటికైనా వస్తుంది. నిత్య మరణం అది. ఎందుకు నిత్య మరణం? నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ వెళ్ళే నరకము, అది నిత్య నరకం. అది నిత్య అగ్నిగుండం, అది నిత్య మరణం. అది మరణము వెనకాల పాతాళం ఉంటుందంట. బాబోయ్, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎలాగ నా నుంచి దూరం అయిపోయాడు కాబట్టి మరణం ఎలాగ ఏలుబడి చేస్తుంది కనుక ఏం చేద్దాం? ఇక్కడికి వీడు చచ్చిపోయే ముందే బతికించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? చచ్చిపోయే ముందే బతికించుకుంటే నరకానికి వెళ్ళిన తర్వాత ఆప్షన్ లేదు. మరి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆప్షన్ లేదు. వీడు చచ్చిపోయే ముందు ఏదో చేయాలి అనుకున్నాడు దేవుడు. ఎలా చేయాలి? ఏం పోయింది వాళ్ళ నుంచి? దేవునిదైన జీవం పోయింది. ఏంటిది? జీవము. చెప్పండి, దాన్నే ఇప్పుడు జోయే అంటారు. ముస్లిమ్స్ పెట్టుకుంటారు జోయా, జోయి, జోయే. ఈ పదానికి అర్థమే జీవము, దేవుని జీవం, లైఫ్ ఆఫ్ గాడ్.
దేవుడు ఏ జీవాన్ని బట్టి బతికే ఉన్నాడో అదే జోయే అంటారు. దాన్ని జోయా విన్నారు ఎక్కడ? ముస్లిమ్స్ పేరు బాగుంటుంది, అందంగా ఉంటుంది పేరు. జోయి అంటే జీవము, లైఫ్. మంది కాదు, దేవుడిది. హల్లెలూయా. దేవుడు చూశాడు, వీళ్ళు చచ్చిపోయారు. దూతలు అడుగుతున్నారు, ప్రభువా చచ్చిపోయాడు ఆదాం, చచ్చిపోయాడు, డిస్కనెక్ట్ అయిపోయారు, ఎలాగా? ఏమంటే డిస్కనెక్ట్ అవ్వడం ఈజీ, కనెక్ట్ అవ్వడమే కష్టం. కరెంట్ బిల్ కట్టకపోతే ఫ్యూజ్ లాక్కెళ్ళిపోతుంది ప్రభుత్వం, అవునా కదా? మళ్ళీ కొత్త ఫ్యూజ్ కొనుక్కుని పెట్టేస్తాం ఏంటి? ఇంకో కేసు పడుతుంది. డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మరలా రీకనెక్ట్ చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. ఫైన్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి, రాసి ఇవ్వాలి, ఒక పద్ధతి ఉందా లేదా? చాలా లాంగ్ ప్రాసెస్ అది. ఒకసారి పోయింది అంటే దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి చాలా కష్టం, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ పోయిందనుకో కొనుక్కోవడం ఈజీ, ఫోన్ పోయిందనుకో మనం దొరకడం ఈజీ కాదు, తొందరగా దొరకదు కూడా. ఉద్యోగం రిజైన్ చేస్తామండి, పెద్ద రాఫ్ వచ్చి మనం నెల రోజులు వచ్చి నా ఉద్యోగం నాకు కావాలంటే ఉంటుందా? పోగొట్టుకోవడం ఈజీ, దాన్ని తిరిగి సంపాదించడమే కష్టం. ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయిపోయారో మళ్ళా కనెక్ట్ అవ్వడం కష్టం. మళ్ళా ఆ జీవం రావాలి, కష్టం. ఎలాగొస్తుంది జీవము? ఎలాగెళ్ళాలి తిరిగి జీవము? ఎవరా జీవం అంటే దేవుడు చూశాడు, నేనే ఆ జీవాన్ని. నేను ఎలా కనెక్ట్ అవ్వాలి? హల్లెలూయా. దేవుడు చూశాడు, దేవుడిని కనెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మనిషి బతికి ఉన్నాడు. ఎలా? శరీరం బతుకుంది, ఆత్మ చచ్చిపోయింది. శరీరమే బ్రతుకుంది. శరీరం వింటుంది, ఆత్మ వినట్లా. శరీరం చూస్తుంది, ఆత్మ చూడట్లా. ఇంద్రియాలు ఉంటాయి కదా, చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, పంచేంద్రియాలు అంటారు. శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేవు. దాన్ని అంతరింద్రియాలు అంటారు. దేవుడిని ఫీల్ అవ్వగలిగితే అంతరింద్రియాలు పనిచేస్తున్నాయి. దేవుడిని చూడగలిగితే అంతరింద్రియాలు, ఆత్మీయ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆత్మీయ నేత్రాలు పనిచేస్తాయి. దేవుని స్వరం వినగలిగితే, ఇప్పుడు గంట ప్రసంగం చేసామండి, ఈ చెవులు వింటున్నాయి మనకి, ఈ గంట ప్రసంగంలో దేవుని స్వరం మీరు వింటే ఆత్మీయ చెవులు వింటున్నట్టే. హల్లెలూయా. దేవుడు నాతో అన్న మాట్లాడుతున్నాడు అని కొందరు ఉంటారు, దేవుడు మాట్లాడుతున్నాడు అని కొందరు ఉంటారు. హల్లెలూయా. తీర్చుకోవాలి, ఆ తేడా తెలియాలి. మీకు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మలో జీవం పోయిందో శరీరం ఒకటే బతుకుంది. ఆ సైతాన్ చెప్పిన బతుకు అది. శరీరం బతికి ఉంటుందని చెప్పాడు. ఆ శరీరం ఎప్పుడైతే ఎలా బతుకుంది? శరీరం ఎలా బతుకుంటుంది తెలుసా? శరీరంలో ప్రాణం ఉంటుంది. చెప్పనే ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ప్రాణం ఎక్కడ ఉంటుంది చెప్పాలి? లేవ్యకాండం 17:11. లేవ్యకాండం 17:11 చూపిస్తారు. గట్టిగా చదవాలి. అది చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇప్పుడు నాకు చూడండి, రక్తము దేహమునకు ప్రాణం. ప్రాణం ఎక్కడ ఉంది? రక్తంలో ఉంది. నాకు చూడండి. ఇప్పుడు ఈ పారాలసిస్ వచ్చింది అనుకోండి, పక్షవాతం వస్తే ఒక పార్ట్ అంతా పడిపోతుంది ఒక సైడ్కి. ఎందుకు? ఆ పార్ట్లో రక్త ప్రసరణ జరగదు. కొందరు చేతులు చచ్చిపోయి ఉంటాయి కదా, చచ్చిపడిపోయి ఉంటాయి. దాని మీనింగ్ అంటే ఆ చేతికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. బాడీలో ఏ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో అది చచ్చిందాంతో సమానం. బ్లడ్లోనే జీవని ప్రాణం ఉంది. రక్త కణాలే ప్రాణం. నాకు చూడాలి స్తోత్రం ఒకసారి. ఇప్పుడు మనం శారీరకంగా బతికి ఉండాలి అంటే బ్లడ్ కావాలి. ఈ బ్లడ్ ఎలా తయారవుతుంది? మనం తింటున్న ఆహారం వల్ల బ్లడ్ ఫామ్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం శారీరకంగా బతికి ఉండాలంటే చాలా మంది అంటుంటారు కదా, జీవహింస పాపము, మేము కోడి తినము, మేక తినము. మరి కాయగూరలో ఏముంటుంది? జీవం కదా. అంటే చెట్లలో కూడా జీవం ఉందా లేదా? కాయగూరలో, పండుగలో కూడా జీవం ఉంటుందా లేదా? అవి చచ్చి మన పూట బతికిస్తుంది. అమ్మ ఒక్క చెప్తుంది, అవి చచ్చి దాన్ని కట్ చేస్తే చచ్చిపోయింది లేదా?
దాన్ని వండుకొని మనం తింటున్నప్పుడు బతుకుతున్నాం. అది చచ్చి బతికిస్తుంది, అది చచ్చి ఆ పూటకి మనం బతికించేస్తుంది. మన తర్వాత అసలు చచ్చిపోతున్నాను అంటే ఇంకోటి ఏదో చంపి ఈ కోడినో మేకనో చంపి దాన్ని కోసుకొని తింటుంటే బతుకుతున్నాం. ఇప్పుడు మనం బ్రతకడానికి రోజు ఏదో ఒకటి చావాల్సి వస్తుంది. ఇక్కడ ఆ పూటకు దేవుడు అంతా బతికించుకున్నాడు. మీరు తినండి, పళ్ళు తినండి, చెట్లు తినండి, ఇవి తినండి, అవి తినండి, బతికి ఉండండి. నేనేదో ప్లాన్ చేస్తా, మరలా జీవం వచ్చేలా చేస్తా అన్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. తర్వాత దేవుడు ఏం చూశాడంటే, అందరికీ బతికి ఉన్నారు కానీ ఓ పని చేద్దాం, ఎలాగా నా జీవమును వీడికి మరలా ఇవ్వాలి అనుకున్నాడు. ఎలా ఇవ్వాలి? మనిషి ఎలా బతుకున్నాడు? రక్తం వల్ల బతుకున్నాడు. రక్తంలో ప్రాణం ఉంది, ప్రాణం వల్ల బతుకున్నాడు. అప్పుడు ప్రభుకు ఒక ఐడియా వచ్చింది, నేనే ప్రాణం పెట్టాలి. ఎలా ఇవ్వాలి? రక్తం ద్వారా ఇవ్వాలి. హల్లెలూయా. రక్తం ప్రాణం ఉంది. ప్రైజ్. మన మీద ఉన్న మరణము నిత్య మరణము. ఏ మరణము? దేవుని జీవము నిత్య జీవము. దేవుని జీవము అనిత్య జీవం ఎలా ఇవ్వాలి అంటే, నేను కూడా బ్లడ్ ఇవ్వాలి అనుకున్నాడు. బ్లడ్ ఎలా తయారవ్వాలి అంటే, నాకు ఒక శరీరం ఉండాలి అనుకున్నాడు. అందుకే భూమి మీద మనిషిలా పుట్టి శరీరం తయారు చేసుకొని బ్లడ్ తయారు చేసి శిలువ మీద కాల్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి చదవండి. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును చూడండి. స్తోత్రం. సరే, ధారపోయడం అంటే ఏంటి? ధారపోవడం అంటే ద్రవ పదార్థమే కదా, లిక్విడే కదా. మనం శిలువ మీద చూస్తున్నప్పుడు ఏం కారుతుంది? రక్తం కారుతుంది. కానీ బైబిల్ చెప్తుంది అది ప్రాణం కారుతుందట, బ్లడ్. హల్లెలూయా. ఏమంటే కోడ్లు మేకల రక్తంలో వాటిలో కూడా బ్లడ్ ఉంది, వాటిలో కూడా ప్రాణం ఉంది. అర్థమవుతుంది. చెట్లు పొట్టుల్లో కూడా ప్రాణం ఉంది. కానీ ఈ భూమి మీద ఉన్న ఎవరి రక్తములో నిత్య జీవం అయితే లేదు. ఎందుకంటే నిత్యం బ్రతికుండేది కాదు కాబట్టి. నిత్యం బ్రతికుండేది ఎవరు? దేవుడే. ఆయన రక్తములోనే, ఆయనలోనే నిత్య జీవం ఉంది కనుక, మనం నిత్య మరణం నుండి కాపాడేది నిత్య జీవమే కనుక, ఆ నిత్య జీవము కలుగ చేసే రక్తమును ఆయన శిలువ మీద కార్చాడు. హల్లెలూయా. ప్రాణమే ధారపోసాడట. తన ప్రాణమును ధారపోసెను. ఇప్పుడు ఆ ప్రాణము, ఆ జీవము కలుగ చేసే రక్తాన్ని నమ్మిన వాళ్ళందరూ నిత్య జీవము కలిగిన వాళ్ళు. ఇది సింపుల్ చెప్పాలంటే. కాబట్టి మనుషుల కోళ్ళ రక్తం, మేకల రక్తం ఎంత చేసుకున్న లాభం ఉంది? ఎంతమంది యేసు ప్రభువును నమ్ముకున్నారు? ఎంతమంది ఆయన రక్తమును విశ్వసించారు? ఎంతమంది ఆయన రక్తమును పానం చేస్తున్నారో ప్రభు వాళ్ళలో. అంతే కదా. యోహాను సువార్త 6:54. యోహాను సువార్త 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఐగుప్తు దేశంలో మరణం వచ్చింది. మొదటి చుక్క తొలి చూలున పుట్టిన వాళ్ళను చంపేసే మరణదూత, సంహారకుడు, నాశనము చేయవాడు అని పేరు పెట్టాడు దేవుడు దానికి. దేవుడేమన్నాడు?
గొర్రె పిల్లను వధించి దాని రక్తము తీసుకొని గుమ్మాల పైన రాస్తే, ఆ గుమ్మం లోపల మీరు ఉంటే ఆ మరణము వచ్చి ఆ ద్వారబంధం మీద, ఆ గడప కమ్ముల మీద రక్తం చూసి అది మీకు ఏ హాని చేయకుండా దాటిపోవును. దాన్ని పాస్ ఓవర్ అంటారు. పస్కా పండుగ అంటే అదే. పస్కా అంటే గ్రీకులో దాటిపోవుట. ఏం దాటిపోయింది? మరణము మనల్ని ఏం చేయకుండా ముందుకెళ్ళిపోయింది. అబ్బాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని అర్థం. అమ్మా బతికిపోయాం. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు ఉపయోగించిన గొర్రె పిల్ల రక్తమే ఈరోజు యేసు రక్తంగా మన జీవితంలో ఉంది. మరణము, నిత్య మరణం వచ్చి లాక్కెళ్దాం అనేసరికి మన మీద ఉన్న యేసు రక్తం చూసి దాటేస్తుంది. ఎందుకంటే ఆ నిత్య మరణాన్ని ఎదిరించి అడ్డుకునేది నిత్య జీవమే కనుక. ఎక్కడుంది ఆ నిత్య జీవం అంటే యేసు రక్తంలోనే ఉంది కనుక. నిత్య జీవముతో పోరాడే సత్తా నిత్య మరణానికి లేదు కనుక. ఎందుకు హిందువులందరూ గడపకి కుంకుమ రాస్తారు? కుంకుమ ఎరుపు రక్తానికి గుర్తు. ఎందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు ఎర్రని గుడ్డలో కట్టి గుమ్మం తగిలిస్తారు? ఎరుపు రక్తానికి గుర్తు. ఎందుకు సింధూరం ఎరుపు రంగులు పెట్టుకుంటారు? ఎరుపు రక్తానికి గుర్తు. ఎందుకు బొట్టులు కూడా ఎరుపు రంగులో పెట్టుకుంటారు? ఎరుపు రక్తానికి గుర్తు. ఎందుకు ఎర్రని దానం కట్టుకుంటారు? ఎరుపు రక్తానికి గుర్తు. ఎరుపు ఉండాలి, రక్తం ఉండాలని అర్థమైంది, కానీ అది ఎవరి రక్తం వాళ్ళకి అర్థం కాలేదు. మనకు అర్థమైంది. కుంకుమ కాదు కాపాడేది, యేసు రక్తమే కాపాడుతుంది. సింధూరం కాదు కాపాడేది, యేసు రక్తమే కాపాడుతుంది. పాత నిబంధనలో యాజకుడితో దేవుడు చెప్తాడు, నువ్వు పాప పరిహారార్థ బలి నువ్వు వధించినప్పుడు దాని రక్తమును కూడి చేత గోటికి వేసుకోవాలి, వేళ్లకు వేసుకోవాలి. మన క్రియలు, ఏ క్రియల వల్ల మరణం వస్తుందో మరణకరమైన క్రియలు చేయకుండా రక్తం రాయాలి. ఈ కుడి కాలి బొట్టని వేలికి రక్తం రాయాలి. మనం మరణకరమైన మార్గాల్లోకి వెళ్ళకుండా మనల్ని కాపాడడానికి వేలికి రక్తం రాయాలన్నాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. అన్ని జనులందరూ గుమ్మాలకి కుంకుమ చదువుతా ఉంటారు ఎర్రగా. దేవుడు చెప్తాడు, నిబంధన ఆజ్ఞలను నువ్వు గుమ్మాలకి కట్టుకోవాలి అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో అయితే రక్తం రాసుకోమని చెప్పి ఇవన్నీ బైబిల్ కాపీ కట్టి చేస్తున్నాడు వీళ్ళందరూ. వీళ్ళకి ధర్మ విధులు అక్కడే. బలుల నిబంధన దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి ఎక్కడే. మన దేవుడు ఇస్రాయల్కి ఇస్తే వాళ్ళు కాపీ కొట్టుకొని చేసుకున్నారు. అన్ని కాపీ కొట్టారు, కానీ ఏది అవసరం వదిలేశారు. ఆచారాలు పాటించారు, కానీ దేవుణ్ణి వదిలేశారు, పద్ధతిని వదిలేశారు. ఏది మూలమో దాన్ని వదిలేశారు. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు వేశ్య ఇద్దరు వేగు వాళ్ళని కాపాడుతుంది. కాపాడేమని ఉంటుందంటే, అన్నలారా మరి మీరు కనాన్ దేశంలో స్వతంత్రించుకుంటారని అర్థమైంది, మీ దేవుడు చాలా గొప్పవాడు, అందరిని చంపేస్తారు నాకు అర్థమైంది. ఇదిగో మిమ్మల్ని దాచుకున్నాను కదా ఇంట్లో, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టండి, అందరం చంపండి, మేము మాత్రం బతకాలి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వేగు వాళ్ళు అన్నాడు, సరే నాన్న తల్లి నేను కాపాడతాను, కానీ ఇదిగో మేము మా సైన్యముతో మేము వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇదిగో ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య ఇల్లుంది, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని తప్ప అందరం చంపేయండి అంటే వాళ్ళు అడుగుతారు, మరి ఆ ఇల్లు ఎలా కనుక్కోవాలి, ఎలా గుర్తుపట్టాలంటే అప్పుడు చెప్తానమాట, ఈ కిటికీకి ఎర్రని దారం కడితే మేము గుర్తుపడతామని చెప్తాను. ఎర్ర దారం ఏ బొమ్మ అనుకుందో ఆ ఇల్లు తప్ప అందరూ చంపేయండి అని దేవుడు చెప్పాడు. ఈమె ఎర్ర దారం కట్టుకుంది. ఏం చేసింది తెలుసా? ఒకటే ఉంది అక్కడ, ఎవరుంటారు ఆ ఇంట్లో? వేశ్య పిలిచి చేసేది పాపం. ఎంతమంది అబ్బాయిలు మోసం చేసాడు పాపం, బతకాలుగా అయిపోయింది. ఇంటికి వెళ్ళింది. అమ్మా చిచ్చి నువ్వు వచ్చావేంటే దరిద్రంగా, అమ్మా నా జీవితం లాగా మారిపోయిందమ్మా, క్షమించమ్మా, ఇక మీద చేయట్లేదమ్మా నా మాట. ఇప్పుడు కుటుంబకులందరినీ పిలవాలి ఇంటికి, వాళ్ళకి సావకుండా ఉండాలి, ఎన్ని తిప్పలు కూడా ఉంటుంది. ఒప్పుకుంటారా ఇంట్లో? నువ్వు వచ్చావంటే నాన్నంటారు, ఇది వచ్చింది ఏంటి?
అన్నలు అంటారు, ఇది వచ్చిందేంటి, చెల్లెళ్ళు కూడా ఇది వచ్చిందేంటి, మా ఫ్రెండ్స్ కొనపోతున్నావు పోపో అంటే, అమ్మ నేను మారిపోయినమ్మా, ముందులా లేదమ్మా, అదమ్మా ఇదమ్మా, నేను మారిపోయినమ్మా. ఎంత కాలం వెళ్ళకూడదో కానీ కుటుంబంలో తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటారు. ఎంత వేడుకొని ఉండొచ్చు. అట్లా ఏం చెప్పి వాళ్ళు ఒప్పించిందో, అమ్మ ఒక్కసారి ఇంటికి వచ్చి, అమ్మ చచ్చిపోతారమ్మా, అమ్మ నేను కూడా చచ్చిపోయేదాన్ని అమ్మ, కానీ బాగుపడానమ్మా, దేవుడు నమ్ముకున్నానమ్మా, ముందులా లేదమ్మా, పాపాలను విడిచిపెట్టేస్తానమ్మా, నాన్న ఎంత వేడుకొని తెచ్చుకుందో. ఒక్క ఎర్రని దారి వాళ్ళని కాపాడింది, అదే యేసు రక్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యేసు రక్తమును నమ్మితే చాలు, యేసు రక్తం అని చెప్తే చాలండి, మరణము పటాపంచలైపోయి వెళ్ళిపోతుంది, దురాత్మలన్నీ పారిపోతున్నాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏ దేవుడు ఎట్లా అవుతాడు, అందరు దేవుడు బాబా, అందరూ ఒకటే నమ్మాలి కానీ అందరు కాదు. మరి అందరి ఎవరి రక్తంలో రక్షణ లేదు, మరి యేసు రక్తంలో మాత్రమే నిత్య జీవం ఉంది. గట్టిగా దెబ్బలు తింటున్నా ఎందుకు చెప్తున్నామంటే, యేసు రక్తము తప్ప వేరే ఏ రక్తము మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేయలేదు, నిత్య మరణం నుంచి కాపాడలేదు, నరకం నుంచి కాపాడలేదు. యేసు రక్తం ఒక్కటే. ఈ సువార్త చేయడానికి చచ్చిపోతున్నారు ఏంటో మరి శాత కాక. ఏ స్వస్థపడతాడు, ఏ మ్యాక్సిమం అవుతాడు, ఇలా చెప్పాల్సింది. కుంభమేళం వస్తుంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 8 వరకు. గంగ నదిలో ముందుతారు పాపాలు పోవాలని. మన సువార్తలను స్వస్థత తప్ప పాపం ఎలా పోతుందో చెప్పట్లేదు. కోడి మేకల రక్తం కాదు, లాభాల రక్తం కాదు, యేసు రక్తం ఒకటే. ఎందుకు? దేవుడే దిగి వచ్చాడు కనుక. నిత్య జీవం గల దేవుడే, ఆయన రక్తంలో ఎందుకు నిత్య జీవం ఉంది? ఎందుకంటే ఆయన రక్తంలో పాపము లేదు కనుక. పాపం ఉన్న చోట మరణం ఉంది. ఏ రక్తంలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది చెప్పండి? యేసు ఒక్కడే అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలరా అని ధైర్యం అడిగినాడు యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. స్టడీ చేసుకోమనండి, అందరి దేవతల చరిత్రలు స్టడీ చేసుకోమనండి, ఒక్కడు సరిగ్గా ఉండడు. యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, యేసు ప్రభు ఒక్కడే యేసు ప్రభు రక్తమే పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తంలో ఉన్న ప్రాణమే నిత్య జీవము. ప్రియులారా, అందుకే బల్ల తీసుకుంటున్నప్పుడల్లా మనం దాన్ని నమ్మి విశ్వాసంతో ఆయన రక్తమును త్రాగుతున్నాము, ఆయన శరీరంలో భుజిస్తున్నాము. నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలిగింగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు రక్తాన్ని నమ్మండి, ఆయన నామాన్ని నమ్మండి. ఒక్కటే, ఏ దెయ్యం వచ్చినా, దురాత్మ వచ్చినా, మరణం వచ్చినా, ఎవరు వచ్చినా, పాతాళమే నిలబడినా ఒక్కటే చెప్పండి, నేను యేసు రక్తాన్ని నమ్మాను. మీకు కనబడకపోవచ్చు కానీ దెయ్యాలకి కనబడతాయి యేసు రక్తం మీ మీద ఉందని. హల్లెలూయా. ఒకరోజు దెయ్యాన్ని నిలబడుతున్నా, ఇలా చేయి పెట్టా, నా చేతిలో యేసు రక్తం ఉంది, చూడు చూడు అంటే, అమ్మా యేసు రక్తం కనబడుతున్నా చెప్పి నాకు భయం వేసింది. ఎక్కడ ఉంది? ఈ కళ్ళకు కనబడదు, విశ్వాస నేత్రాలతో చూస్తే కనిపిస్తుంది మన మీద యేసు రక్తం ఉంది. ప్రియులారా, నమ్మితే వస్తుంది. అది ఏం చేస్తే వస్తుంది? ఏ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, యేసు నామాన్ని నమ్మాలి, యేసు రక్తాన్ని నమ్మాలి, యేసు సిలువని నమ్మాలి, యేసు మరణాన్ని నమ్మాలి, యేసు పునరుద్ధానాన్ని నమ్మాలి, యేసు దేవుని కుమారుడు నమ్మాలి, యేసే దేవుడు నమ్మాలి. నమ్ముతున్నాను ఒక మాట చెప్పు, దెయ్యాలని గచ్చగచ్చలాడతాయి. ఆమేన్. కలుస్తున్నాం అందరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ జీవము ఆదాము కోల్పోయాడో ఆ జీవం ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. యేసే జీవమై ఉన్నాడు. ఆ జీవము మనకి ఎలాగిచ్చాడు? మళ్ళీ తన రక్తం రూపంలో ఇచ్చాడు.
వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. నమ్మితే చాలు, నమ్మి బాప్తిజం పొందితే చాలు. నువ్వు సంఘంలో చేర్చబడింది, సేవకుడు బల్లిచ్చినప్పుడల్లా ఆ ద్రాక్షరసమును ప్రార్థన చేసి రక్తమై నమ్మితే చాలు. విశ్వాసమే ఇక్కడ, కంటికి కనబడదు ఆ రక్తం. 2000 సంవత్సరాల క్రితమే దారం మూసేశాడు. తన శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా ఉంచుకోలేదంట. ఆయన బళ్ళతో పొడిచినప్పుడు ముందు రక్తం కారింది, తర్వాత నీరు కారింది. దాని అర్థం ఏంటి? ఆయన ఒంటిలో ఉన్న ప్రతి రక్తపు చుక్క ఆయన వదిలేశాడు మన కోసం. మట్టిలో కలిసిపోయింది అనుకుంటున్నావా? లేదు, నువ్వు నమ్మితే నీలో కలిసిపోతుంది. అది ఎక్కడ ఉన్నా సరే, దానిలో ఉన్న జీవము, దానిలో ఉన్న శక్తి మనం ఆస్వాదించగలం. ప్రియులారా, నువ్వు నమ్మితే చాలు, తన రక్తముతో కప్పుతాడు. ప్రియులారా, నువ్వు నమ్మితే చాలు, నేను కడిగి వేస్తాడు. ఏ పాపం మరణమే చేస్తుందో ఆ మరణమే లేకుండా, ఆ పాపమే లేకుండా కాల్చివేసే శక్తి ఆ రక్తానికి ఉంది. చెప్పు, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ రక్తాన్ని నమ్ముతున్నాను, నీ రక్తంలో ఆశ్రయం తీసుకుంటున్నాను. నీ రక్తంలో నన్ను కడిగివేయి ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి ప్రభువా. ఈ పాపమైనా మరణమైనా దూరమైపోవాలి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, కృపగల మా రాజా, కృపామయుడా, కృపాసక్తి సంపూర్ణ మీ పాదలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవుల తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈరోజు తండ్రి బయలుపరిచిన ప్రతి మాటను బట్టి, ప్రతి లేఖను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకు రక్తము చిందించడం అవసరమో సత్యాన్ని మనకు బయటపరిచిందండి. మీకు స్తోత్రం అయ్యా. ఆత్మీయంగా చచ్చిన మా జీవితాలను తిరిగి జీవింపు చేయడం తండ్రి నాయన, మీరే లోకానికి తన గర్వతాయి వచ్చిన మీ రక్తాన్ని చిందించిన, మీ రక్తం దారపోసిన తండ్రి, నీకు స్తోత్రాలు ఆయన. నశించిపోకుండా అయ్యా మనం తిరిగి జీవింపు చేయించుకోవాలి. చేసిన ఈ గొప్ప శిల్వ కార్యం బట్టి, రక్షణ కార్యం బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక సత్యాలను దాసుల మీరు మాతో మాట్లాడిన జ్ఞానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇతర వాక్యాన్ని మీరు కట్టి ఫలించడం సహాయం దయచేయండి. దేవుని తండ్రి, మీకు వందనాలు అయ్యా. మరి బిడ్డకి ఈ సాయంత్రం సభ ఆశకం సరికొచ్చింది తండ్రి. ఆశగా ప్రాంతం వచ్చేదేవా, మీ మాట చేత తృప్తిపరిచి, సంతోషపరిచి, సమాధానపరిచి తిరిగి గృహాలు వెళ్ళడానికి సహాయం దయచేయండి. దేవుని తండ్రి, మీకు వందనాలు. ఇంతకు మీ సరిగ్గా మౌద్రించే మనం ఆచరిస్తూ ఈ కొద్ది గ్రహం నీకు కుమారుడు చేసే కదా ప్రతిమాని వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అయిన సహవాసం పుణ్య దిన సంఘం ఎప్పుడును ఎల్లప్పుడూ సదా తోడును గాక.